హే జెర్రీ, నువ్వు చేసింది నాకు అస్సలు నచ్చలేదు. ఏమిటి బాలయ్య అంకుల్ నా మీదే పడ్డారు? అంతగా మీకు నచ్చంది నేనేం చేశాను? ఏం చేశావా? నేనే అందరికి దెబ్బేస్తూ ఉంటా, అలాంటిది నాకే నువ్వు కోలుకోలేని దెబ్బేశావు. చేమకి కూడా హాని తలపెట్టి ఉండరు, అలాంటి నన్ను పట్టుకుని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఏం బాలేదు బాలయ్య అంకుల్. అబ్బా చరణ్, అది కదయ్యా, నీ పెద్ద చిక్రీ సాంగు మామూలుగా లేదయ్యా, ఒక ఊపు ఊపుతుంది కదా, అదే నాకు రేగిన మంట. ఓస్ అదా అంకుల్, నేను ఇంకేదో అనుకుని కంగారు పడ్డాను. నిజంగా నీ చిక్రీ సాంగ్ వల్లే నా మైండ్ బ్లాంక్ అయింది చరణ్. థ్యాంక్ యూ అంకుల్. అన్నట్లు మీ అఖండ 2 సాంగ్ కూడా రిలీజ్ అయినట్లుందిగా. నీ చిక్రీ సాంగ్ దెబ్బకి నా సాంగ్ జనాలకి ఎక్కాలంటే ఇంకా చాలా టైం పట్టేటట్టుగా ఉంది. ఏదేమైనా రెహమాన్ చిక్రీ సాంగ్ కి భలే కొట్టాడయ్యా. అవును అంకుల్, ఆ క్రెడిట్ అంతా నిజంగా రెహమాన్ కే దక్కుతుంది. ఏ ముహూర్తాన మ్యూజిక్ కొట్టాడో కానీ మైండ్ లో నుంచి పోవడం లేదు. అవునయ్యా చరణ్, నేను కూడా ఎప్పుడు అదే హమ్ చేస్తూ ఉన్నా. అసలు ఆ పాట నాకు వస్తే ఎంత బాగుండు అనుకున్నా, నువ్వు మాత్రం లక్కీగా కొట్టేశావు. మన చేతిలో ఏముంది అంకుల్, మనకి ఏ సాంగ్ రాసి పెట్టి ఉంటుందో మనకేం తెలుసు. నీ చిక్రీ సాంగ్ ఇన్స్టాలో మామూలుగా వాడటం లేదయ్యా జనాలు. మన ఇండియా వాళ్లే కాకుండా తెల్లవాళ్ళు కూడా గ్రూపులుగా చేస్తూ హల్చల్ చేస్తున్నారు. నా మనవాళ్ళు కూడా నా సాంగులు వదిలేసి చిక్రీ సాంగులు చూస్తూ డాన్సులు వేస్తున్నారు. ఏంటో నువ్వు అందరికి పిచ్చెక్కించేశావు. నా దేవుంది బాలయ్య అంకుల్, గేమ్ చేంజర్ లో శంకర్ గారు నన్ను సరిగా వాడుకోలేకపోయారు, కానీ మా బుచ్చిబాబు మాత్రం నన్ను బాగా వాడుకుంటున్నాడు. నిజమే చరణ్, ఒక పాటే కాదు, నీ మాసులకు కూడా బాగా ప్లస్ అయింది. ఇంత మాసు రోల్ చేస్తావని అనుకోలేదు. రంగస్థలం అనుకుంటే దాన్ని మించి ఉంది ఇందులో నీ లుక్. అవును అంకుల్, గేమ్ చేంజర్ లో క్లీన్ షేవ్ తో కనిపిస్తే పబ్లిక్ పెదవి విరిచారు. ఇప్పుడు ఫుల్ గడ్డంతో ఒక మాస్ స్ట్రీట్ బాయ్ లా కనిపిస్తే ఆహా ఓహో అంటున్నారు. మీ నాన్నను, నన్ను, మా పొటెన్టీఆర్ ను కాపాడింది ఆ మాస్ ఫ్యాన్సే చరణ్. నీకు కూడా అండగా నిలిచేది ఎప్పటికీ ఊర మాస్ ఫ్యాన్సే. నాకు అర్థమైంది అంకుల్, అందుకే నేను ఈ రోల్ చాలా కష్టపడి ఇష్టపడి చేస్తున్నాను. అవునమ్మా, ఆ లొకేషన్స్ అవుట్డోర్ లో తీశారు కదా, ఆ కొండలు కోనలు జలపాతాలు భలే ఉన్నాయమ్మా. రొటీన్ సినిమా సెట్లలో చేసి బోర్ కొట్టేసింది అంకుల్, అందుకే అవుట్డోర్ కి వెళ్ళిపోయాం. ఒకప్పుడు మీ నాన్నగారివి నావి అన్ని అవుట్డోర్ సాంగ్సే ఎక్కువ ఉండేవి. ఇప్పుడు నీ చిక్రీతో అందరూ ఈ ఇండోర్ సెట్స్ వదిలేసి బయటకు వచ్చేస్తారులే. అంకుల్, మీ అఖండ 2 లుక్ అదిరిపోయింది. ఆ బెరడు ఆ బొట్టుతో మిమ్మల్ని చూస్తుంటే భయం వేస్తుంది. నాదే ఉందమ్మా, ఆ క్రెడిట్ అంతా మా బోయిపాటిదే. ఏమాట కామాట నాతో సినిమా అంటే ప్రాణం పెట్టేస్తాడు. నేనంటే ఎంతో పిచ్చి పాపం. బోయపాటి బాలయ్య కాంబినేషన్ అంటే మామూలుగా ఉండదు అంకుల్. నేను మీ అఖండ 2 కోసం పిచ్చ వెయిటింగ్. థ్యాంక్ యూ అమ్మా, త్వరలోనే మీ ముందుకు వచ్చేస్తా. అంకుల్, ఒకసారి చిక్రీ సాంగ్ పాడండి, మీ నోటితో వినాలనుంది. సదెంత భాగ్యం అమ్మా, ఇప్పుడే పాడతాను. ఆ చంద్రుల్లో మొక్క దీని జారిందే దీనక్క, నా ఒళ్ళంతా ఆడిందే తక్క, దీని అందాలో లెక్క, దీని ఆశలో తెక్క, నా గుండెల్లో పోతుందే బుక్క. ఓ చికిరి 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 చికిరి. అబ్బాబ్బా, సూపర్ అంకుల్, ఆదరు కొట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఆల్ ది బెస్ట్ అమ్మా. నీ పాటలాగే నీ సినిమా కూడా మంచిగా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. మీ అఖండ 2 కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. బాయ్ అంకుల్. థ్యాంక్ యూ అమ్మా, బాయ్.